బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట, ఆయన మాట వినుట శ్రేష్టం. నిజమే, మాట వినడం ఎంత శ్రేష్టం అని అంటే, ఈ మాట వినడం అనే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుద్దంటే ఆయన మీద భయం భక్తి ఉన్నప్పుడు. ఈ భయం భక్తి దేవుని మీద ఉన్నవారు మాత్రమే ఆయన మాట విధేయులవుతారు, ఆయన మాట వింటారు. ఆ మాట విన్నప్పుడు మనిషిగా మనకి ఎంత సంతోషం కలుగుతుందో దేవునికి కూడా ఆయన పిల్లలు మాట వింటుంటే అంతే సంతోషం కలుగుతుంది. నోవహు దినాలలో జలప్రలయం రావడానికి గల కారణం మనుషులు దేవుని మాట వినకపోవడం. సొదొమ గొమొర్రాలు కాలిపోవడానికి గల కారణం ఆనాటి మనుష్యులు దేవుని మాట వినకపోవడం. నినవే పట్టణం బాగుపడడానికి గల కారణం, ఉగ్రత పట్టణం మీదకి రాకుండా ఆగడానికి గల కారణం ఆనాటి మనుష్యులు దేవుని మాట వినడం. సో ఇక్కడ మీ అందరికీ అర్థమైపోవాలి, ఇట్స్ ఎ సింపుల్ టెక్నిక్. దేవుని మాట వినడానికి నువ్వు ఇష్టపడితే ప్రకృతి అంతా ఏకమై నీకు సహాయం చేస్తుంది. దేవుని మాట విననొల్లని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతే ప్రతిదీ నీకు విరోధమైపోతుంది, ప్రతిదీ నీకు వ్యతిరేకమైపోతుంది. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట నీకు అపజయమే కనబడుతుంది, విజయం కనబడదు. ఎందుకంటే నీకు దైవశక్తి తోడుగా లేదు. దైవశక్తి తోడుగా లేకపోవడానికి తప్పెవరిది అంటే, ఎవరు మాట వినకుండా మూర్ఖులుగా మారుతున్నారో, ఎవరు మాట వినకుండా అవిధేయులై దేవునికి దూరంగా జరుగుతున్నారో, ఎవరు అవిధేయత చేత తమ పతనానికి తాము కారకులవుతున్నారో అదే తప్ప మరోటి కాదు. ఈ అవిధేయత అనేది ఎంత ప్రమాదకరమైనది అని అంటే, బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ఉజ్జా అనే ఒక చిత్రమైన క్యారెక్టర్ ఉంటుంది. ఈ ఉజ్జా అనేవాడు చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు అంటే, విచిత్రం, దేవుని సన్నిధిలో చచ్చిపోయాడంట. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతాను, దేవుని సన్నిధిలో చచ్చిపోవడం అదృష్టమా దురదృష్టమా, వరమా శాపమా? దేవుని సన్నిధిలో చచ్చిపోవడం వరమా శాపమా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు అడగండి, మేము బయటికి వెళ్ళి ఇప్పుడు అడగండి, మేము బయటికి వెళ్ళి అడగండి బాబు. ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. వరంగానే అన్నాను అనుకోండి, ఇక్కడ చచ్చాను అనుకో ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఇప్పుడు చావడం ఇష్టం లేదు అనుకోకండి. సో దేవుని సన్నిధిలో చనిపోవడం, చావు ఎలాగూ తప్పదు కదా, ఏదో రోజు వస్తుంది కదా. అది వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మరణించడం వరమా శాపమా అంటే, పౌలు లాంటి భక్తుడైతే ఏమంటాడు తెలుసా? పౌలు లాంటి భక్తుడు ఏమంటాడు? చావైతే లాభము అంటాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు సన్నిధిలో చచ్చిపోవడం నా వరకైతే లాభమే అంటాడు. అంటే పౌలు భక్తుడి జీవితంలో క్రీస్తు సన్నిధిలో చనిపోవడం వరమా కాదా? చెప్పండి, వరమే. కానీ ఉజ్జా దేవుని సన్నిధిలోనే చచ్చిపోయాడు. అది అతనికి వరం అనుకుంటే పొరపాటు. ఉజ్జా దేవుని సన్నిధిలో చనిపోయాడు. మందసం ఉన్న చోట చచ్చిపోతాడు. ఎక్కడైతే మందసం ఉందో అక్కడ చచ్చిపోతాడు. గ్రంథంలో ఏమని రాయించాడంటే, పరిశుద్ధాత్ముడు అచ్చటనే అతడు దేవుని సన్నిధిలోనే చనిపోయాను అని వ్రాయించాడు. అంటే మీరు అనుకోవచ్చు, దేవుని సన్నిధిలో చనిపోవడం వరమే కదా, దేవుని సన్నిధిలో నుంచి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు అనుకోకండి. దేవుని సన్నిధిలో నుండి శిక్షకి వెళ్ళిపోయాడు. శిక్షకి ఎందుకు వెళ్ళాడు? మాట వినకపోవడం, అంతే. దెర్ వాజ్ నో అనదర్ రీజన్. దెర్ వాజ్ ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ మాట వినకపోవడం. దేవుని మాట విననొల్లని స్థితిలో అతడు తప్పు చేసి శాపాన్ని పొందించుకున్నాడు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ముందు వినేయండి. ఆ తర్వాత మీకు వాక్యం బాగా కనెక్ట్ అవుతుంది. ఉపమానము లేక ఆయన ఏమీ బోధింపలేదు. సో ఈరోజు పిల్లలుగా మీ అందరికీ అర్థం కావాలంటే, బోధకుడుగా నా ధర్మం ఏమిటంటే, ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఉపదేశించాలి. కూలంకషంగా మీ హృదయంలో అది నాటబడిపోవాలి, మర్చిపోకూడదు మీరు. సో అలా మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మన భారతీయ చట్టంలో వెళ్ళేటప్పుడు ఎటుగా వెళ్ళాలి? మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, హైవేలో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? లెఫ్ట్ వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఎలా రావాలి? రైట్ రావాలి. డ్రైవర్స్ అందరూ, ఇక్కడ డ్రైవర్లు చాలామంది ఉన్నారు మన అన్నలాగా.
ఈ డ్రైవర్లందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, వెళ్ళేప్పుడు మన కార్ డ్రైవింగ్ చేసినా, ఆటో డ్రైవ్ చేసినా, లారీ డ్రైవ్ చేసినా, బైక్ డ్రైవ్ చేసినా, చివరికి సైకిల్ తొక్కినా ఎటు నుంచి పోవాలి? లెఫ్ట్ పోవాలి. వచ్చేటప్పుడు రైట్ పోవాలి, రైట్ రావాలి కదా. ఇదే క్రైటీరియాతో దుబాయ్ పోయారు అనుకోండి, అక్కడ ఫుల్ రివర్స్. అక్కడేంది? మొత్తం రివర్స్, అన్నీ రివర్స్. అందుకే ఇండియాలో డ్రైవ్ చేసి దుబాయ్ వెళ్ళి కారు ఎక్కారు అనుకోండి, స్టీరింగ్ కూడా రైట్ సైడ్ ఉంటుంది కదా, అటు పోద్ది స్టీరింగ్. లెఫ్ట్ ఉంటుందా? మనకు రైట్, వాళ్ళకి లెఫ్ట్. అందుకే నేను దుబాయ్ వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో ఓపెన్ చేస్తుంటాను ఇలా. మీరు అటు రండి అంటుంటారు. అంటే ఇక్కడ అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడ ఇటు ఎక్కుతాం కదా, ఈ పక్కన మన డ్రైవర్ ఉంటాడు, ఈ పక్కన నేను కూర్చుంటాను. సో అదేవిధంగా దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా కారు ఎటు నుంచి ఓపెన్ చేస్తాను, నేను రెగ్యులర్గా కూర్చునే చోట ఓపెన్ చేస్తాను, కానీ అక్కడ ఎవరు ఉంటాడు? డ్రైవర్ ఉంటాడు. పాయింట్ అర్థమైందా మీకు? సో ఈ రూల్ మనం పాటించలేదు అనుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఈ రూల్ నేను పాటించను, నేను దుబాయ్లో 1 సంవత్సరం ఉండొచ్చాను కాబట్టి నేను ఆ రూల్ పాటించను, నేను ఇట్టే పోతా అని పోతే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? హైవేలో వేగంగా నేను దుబాయ్లో అలవాటైన రూల్ ప్రకారంగా పోతా అని పోతే పోతావు. డైరెక్ట్ ఎక్కడ పోతావు? పైకి పోతావు. లేదా దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చి, లేదా ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళి అక్కడోడు ఇక్కడికి, ఇక్కడోడు అక్కడికి, నేను వినను మాట అన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా ప్రాణం పోగొట్టుకుంటావుగా. అర్థమైంది కదా మీకు ఉదాహరణ? సో ఇదే పద్ధతిలో దేవుడు అనగానే ఒక వ్యక్తిగా చూడకండి. మీకు ఇదివరకు కూడా చెప్పాను, దేవుడు అంటే శక్తి, అదొక గవర్నమెంట్. దేవుడు అంటే ఒక ప్రభుత్వం. ప్రభువు అంటే ప్రభుత్వానికి రాజు. ఆయనది ఒక ప్రభుత్వం. ఆయన మళ్ళా మనిషి కాదు, కంటికి కనబడడానికి ఆయనకి 2 చేతులు, 2 కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు ఉండవు. ఆయన ఒక గవర్నమెంట్, ఆయన ఒక ప్రభుత్వం. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే ప్రభుత్వం ఎలా చేసింది, ప్రభుత్వం అలా చేసింది, ప్రభుత్వం అలా చెప్పింది, ప్రభుత్వం ఎలా చెప్పింది అంటావా అనవా? ప్రభుత్వం నుండి అది వచ్చింది, ప్రభుత్వం నుండి ఇది వచ్చింది అంటావా? ఆ ప్రభుత్వం అంటే ఎవరు? ఒక సమూహం. ప్రభుత్వం అంటే కేవలం ఒక మంత్రి కాదు, ఒక ప్రధానమంత్రి కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక సమూహం కలయిక ప్రజాస్వామ్యంలో. అలాగే దేవుడు అంటే అదొక ప్రభుత్వం, అదొక శక్తిని శక్తిగా అర్థం చేసుకోండి తప్ప దేవుడు అంటే ఇక్కడలాగా ఒక విజయప్రసాద్ రెడ్డి, లేకపోతే ఇంకొక పుల్లయ్య, ఇంకొక సుబ్బయ్య, ఇంకొక సమ్ పర్సన్ అన్నట్టు చూడకండి. దేవుడు అంటే ఇట్స్ ఏ పవర్. ఆ పవర్ అంటే ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో నుంచి వచ్చే ప్రతి నియమం మన అంతరంగానికి మేలు చేసేది. ఆ నియమానికి లోబడ్డమే మన విధి. ఇప్పుడు నేను అందుకే మీకు చెప్పాను, నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలి, లేదు నేను రైట్ సైడే పోతా అంటే గంటలో చచ్చిపోతావు. గంట. లేదు నేను నమ్మనంటావా, హైవే మీద ట్రై చేయి, అది నైట్ టైం ట్రై చేయి, ఇంకా బాగుంటుంది. గంట. నేను రూల్కి వ్యతిరేకంగా వెళ్తానంటే చచ్చిపోతాం. అంటే దాని అర్థం ఏంటి? మాట వినడం. ప్రభుత్వం మాట వినాలి, శక్తి మాట వినాలి, చట్టం మాట వినాలి, చట్టానికి లోబడాలి. అప్పుడు మనం హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించగలుగుతాం. అంతేనా? సో చాలామంది చెప్తుంటారు ఎదురీత చాలా కష్టం అని ఆయన అంటారు. నిజమే, అది ఇలా ప్రవహిస్తుంది, నేను ఇలా వెళ్తానంటున్నాను, అది ఇలా ప్రవహిస్తుంది, నేను దానికి ఎదురుగా వెళ్తానంటున్నాను. అది రిస్కా కాదా? రిస్కే. నువ్వు ఎంత ట్రై చేసినా అంత ఈజీ కాదు ఆ ప్రవాహాన్ని దాటుకుని వెళ్ళటం. ముఖ్యంగా రాజమండ్రి గోదావరి పైనుంచి కిందకి పోతుంటుంది. నేను కొవ్వూరు బ్రిడ్జ్ నుంచి దూకి అటు పాపికొండలేపుకి ఈదుకుంటూ పోతానంటే నీ తరం కాదు కదా, మీ తాతలు దిగొచ్చినా ఆ వేగానికి నువ్వు ఈదడం నీ వల్ల కాదు. పెద్ద పెద్ద వృక్షాలు మొద్దులే కొట్టుకొచ్చేస్తుంటాయి మన రాజమండ్రి గోదావరిలో. అది తగిలితే చచ్చిపోతాం మనం. ఆ దొంగలు ఆ దొంగలు లాక్కు రావడానికి కొంతమంది కుర్రాళ్ళు దూకుతుంటారు గోదావరిలో. అలా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాటి కోసం దూకి కలప తెచ్చుకుందామని. సో అంత ఈజీ కాదు ఎదురీత, చాలా కష్టం. అదే ఆ వాలుకు కొట్టుకుపోవడం ఈత వచ్చినోడికి చాలా ఈజీ. ఆ వాలుకు కొట్టుకుపోవడం చాలా ఈజీ. మనకి పెద్దగా ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లా, జస్ట్ అలా దానికి సహకరిస్తే చాలు. ఏం చేద్ది? చక్కగా తీసుకుని వెళ్ళిపోద్ది ఆ వాల్కి. అర్థమైందా? అలాగే దేవుని విధి విధానాలకు ఎదురెళ్ళడం మానవుడికి మంచిది కాదు. ఆయనతో కలిసి సాగిపోవడం మానవుడికి చాలా మంచిది.
చాలా మంచిది. ఇక్కడే మీకు అర్థమైపోవాలి మాట వినడానికి మాట వినకపోవడానికి గల చిన్న తేడా. చిన్న తేడా. ఇప్పుడు ఈ చిన్న తేడా ఎవరిలో ఫలిస్తుంది అంటే, ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళలో ఫలిస్తుంది. బాగా వినండి. ఒకవేళ నీకు భయభక్తులు ఉన్నాయనుకో, మాట వింటావా వ్యతిరేకంగా పోతావా? వింటావు. ఎప్పుడు మాట వింటావు? భయభక్తులు ఉన్నప్పుడు. చిన్నపాటి భయభక్తులు ఉంటే చాలు, చిన్నపాటి భయభక్తులు. ఇప్పుడు ఈ ఉజ్జా అనేవాడు ఎందుకు చచ్చిపోయాడు అని ఆలోచిస్తే, అన్యజనులు చాలామంది దీన్ని బేస్ చేసుకుని దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా వాక్యం. మత ఉన్మాదులు కూడా ఏదో పెద్ద బైబిల్ పండితుల్లో ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. నవ్వొస్తుంది, నాకు నవ్వొస్తుంది. ముందు మీది కడుక్కోండ్రా నాయన, చాలా కంపు ఉంది మీ దగ్గర. అది కడుక్కోవడమే మీ వల్ల అవ్వదు. పైపెచ్చి మీరు దేని మీద మాట్లాడతారు? బైబిల్ మీద మాట్లాడతారు. అయినా ఈ దరిద్రం ఏందో, ఎవరి గ్రంథం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటే బాగుంటుంది. మన భారతీయ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఎవరి గ్రంథం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం రాజ్యాంగబద్ధమైనది. నీ గ్రంథంలో ఉన్న విషయాలు నేను విమర్శించి, నా గ్రంథంలో ఉన్న విషయాలు నువ్వు విమర్శిస్తున్నావు, నీకు నాకు ఏమర్థం అవుతుందంటే, అసలు అర్థం చేసుకుని మాట్లాడుతున్నావా అంటే, విమర్శ దగ్గర సరిగా అర్థం చేసుకోరు కొంతమంది. అర్థం చేసుకోకుండా ఏదో రకంగా తప్పు పట్టాలన్న ప్రయత్నంలో మాట్లాడుతుంటారు. చూడండి, వీధుల్లో ఆడవాళ్ళు ఒక ఇంట్లోంచి ఇంకొక ఇంట్లోకి బయటకు వచ్చేసి గొడవలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళని మాటలని నిజాలు అనుకుంటున్నారు అక్కడ. అబ్బే, ఎన్ని అబద్ధాలు తిట్టుకుంటారో. రోడ్డును పడ్డ తర్వాత నువ్వు అలాగే, నువ్వు ఇలాగే అంటుంటారు వీళ్ళు. అయినా నిజాలు అనుకోకండి, ఉట్టిదే. ఆ ఆవేశంలో ఏదో విధంగా వాళ్ళని తగ్గించాలి, గెలవాలి అన్న ఉక్రోషంతో, కోపంతో అన్ని అబద్ధాలు. మీ ఆయన అలాగా, మీ ఆవిడ ఇలాగా, మీ పిల్లలు ఇలాగా, వాళ్ళు అలాగా, లేనివి ఉన్నవి అన్నీ తిట్టుకుంటుంటారు. దానివల్ల విన్నోడికి ప్రయోజనం ఉండదు, వీళ్ళకి నీరసాలు తప్ప ఏ ప్రయోజనం ఉండదు. సాయంత్రానికి చేతులు కాళ్ళు చల్లబడిపోయి చక్కగా పక్కన కూర్చుంటారు. ఏమి సాధించారు మీరంటే, ఏమీ సాధించాలా, బీపీ పెంచుకున్నారు అంతే. దరిద్రపు రోగాలన్నీ వస్తాయి నెక్స్ట్, అంతేనా? అలా ఉంది ఈరోజు సోషల్ మీడియాలో యుద్ధాలు. మీ దేవుడు అలాగా, మా దేవుడు ఇలాగా, దౌర్భాగ్యులారా. దేవుడు ఒక్కడేరా, దేవుడు ఒక్కడే. అందరు దేవుళ్ళు ఒకటే అనకూడదు, బుద్ధిహీనమైన మాట అది. అందరు దేవుళ్ళు ఏంటి, దౌర్భాగ్యులారా, ఒక్కడే దేవుడు. అందరు సూర్యుళ్ళు ఒక్కటే అని అన్నాం అనుకోండి, ఏమైనా బాగుంది అది? అందరు సూర్యుళ్ళు ఏంటి? సూర్యుళ్ళు ఎంతమంది? నువ్వు అమెరికాకి వెళ్ళినా అదే సూర్యుడు, ఇంగ్లాండ్ వెళ్ళినా అదే సూర్యుడు, ఆస్ట్రేలియాకి వెళ్ళినా అదే సూర్యుడు, ఆఫ్రికాకి వెళ్ళినా అదే సూర్యుడు, భారతదేశానికి వచ్చినా ఒకటే సూర్యుడు. ఈ సూర్యుడే మొత్తం 200 దేశాలు తిరుగుతున్నాడని. మరి 200 దేశాలకు ఒక్కడే సూర్యుడు అయినప్పుడు 200 దేశాల ప్రజలకే 200 మంది దేవుళ్ళు ఉంటారు. ఇటు ఒక్కడే దేవుడు. ఏ దేవుడైనా ఒకటే అనకూడదు, అది తప్పుడు మాట. దేవుడు ఒక్కడే, సర్వమానవాళికి దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, మానవులందరికీ దేవుడు ఒక్కడే. ఆయన పరమాత్ముడు, ఆయన ఆత్మస్వరూపుడు, ఆయనకు రూపం లేదు, ఆయనకు ఆకారం లేదు. ఆయన స్వచ్ఛమైన లక్షణాలు కలిగిన వాడు, మానవులకు అతీతమైన వాడు, మానవులందరికంటే అత్యున్నతుడు, గొప్పవాడు. అది చెప్పాలి. అది చెప్పడం మానేసి మా దేవుడా, మీ దేవుడా, ఇంకో దేవుడా, ఆ దేవుడా, ఏంటి దరిద్రపు గొడవలన్నీ చూశారు. చాలా తయారయ్యారు ఈ మత ఉన్మాదులు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేయాలి కాబట్టి మాట్లాడతారు. కానీ శక్తిని అర్థం చేసుకునే క్రమంలో నియమాలు ఉంటాయి. ముందే చెప్పాను మీకు. నియమ వ్యతిరేకంగా వెళ్ళి ప్రభుత్వాన్ని తిట్టితే ఏమైనా బాగుందా? నియమ వ్యతిరేకంగా వెళ్ళి ప్రభుత్వాన్ని తిడతావా? తిట్టకూడదు. డైరెక్ట్ వెళ్ళి పెద్ద ట్రాన్స్ఫార్మర్ని కొట్టేసి షాక్ కొట్టి చచ్చిపోయి, ఈ ట్రాన్స్ఫార్మర్ ఎవడు పెట్టాడు ఇక్కడ అంటే ఏమైనా బాగుందా అది? ఎవడు పెట్టడం ఏంటి? నేను ఎవడెళ్ళమన్నాడు, దాన్ని ఎందుకు గుద్దావు? దాన్ని గుద్దడం ఏంది? దానికి ఏముంటుంది? పవర్ ఉంటుంది, అది ప్రయోజనకరమైందే. నేను చంపడానికి పెట్టలేదు అక్కడ, కానీ నువ్వు చచ్చావు. అది పెట్టింది నేను చంపడానికి కాదు, ఆ ట్రాన్స్ఫార్మర్ అక్కడ నిలబెట్టింది నేను చంపడానికా? కాదుగా. మరి నువ్వు ఎందుకు చచ్చావు? నువ్వు వెళ్ళి దాన్ని ముద్దెట్టుకున్నావు, అది నేను ముద్దెట్టుకుంది. దాన్ని నువ్వు ముద్దు పెట్టుకున్నా, నేను అది ముద్దు పెట్టుకున్నా, పోయేది ఎవరు? నువ్వే. దాన్ని ప్రయోజనకరంగా వాడుకో. దానిలో నుండి వచ్చే శక్తిని ప్రయోజనకరంగా వాడుకో, దాన్ని వినియోగించుకో, తప్పలేదు. విద్యుత్ శక్తి అది. కానీ దాంతో ఆటలు ఆడుకో. అలాగే ప్రభుత్వం, దేవుని ప్రభుత్వంతో ఆటలు ఆడుకో. దేవుని ప్రభుత్వానికి విధేయత చూపించు, ఆశీర్వాదం, దీవెన. ఇప్పుడు ఉజ్జా ఒక్కడే ఎందుకు చచ్చిపోయాడు, మిగిలిన అందరూ ఎందుకు చావలేదు? పాయింట్ కదా అది. ఉజ్జా ఒక్కడే ఎందుకు చచ్చిపోయాడు అది ఆలోచించాలి. ఉజ్జా ఒక్కడే ఎందుకు చచ్చిపోయాడు? ప్రభుత్వ వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి.
అదే ప్రభుత్వం అనుకూలంగా వెళ్ళుంటే ఉజ్జా దీవించబడేవాడు, ఉజ్జా ఆశీర్వదింపబడేవాడు, ఉజ్జా కూడా భక్తుల లెక్కలో చేర్చబడేవాడేమో. అది కరెక్ట్ ఆలోచన విధానం. ఇది ఈ ఆలోచన విధానం రాని వాళ్ళు బైబిల్ అలాగా దేవుడు అలాగా దేవుడి మూర్ఖత్వంగా మాట్లాడతారు. రేపు పొద్దున్న ఉజ్జా ప్లేసులోకి వీళ్ళు కూడా వెళ్తారు. చిన్నపిల్లలు చూడండి, తెలియదు వాళ్ళకి. వెళ్తూ ఉంటారు, టేబుల్ తగులుద్ది, పడిపోతారు, గట్టిగా నొప్పి వస్తుంది, ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉండి ఆ టేబుల్ని అంతుంటాడు వీడు. ఎందుకు? నాకు తగిలిందని. మనం కూడా వెళ్ళి మనం ఇంకా తెలివైన వాళ్ళు, అర్రే దెబ్బ తగిలిందా అన్నా అని దాన్ని కొడతాం. ఆడికి ఏమనిపిస్తుంది అంటే, ఓహో తప్పు మంది కాదన్నమాట, తప్పు ఎవరిదన్నమాట, ఈ టేబుల్దేనన్నమాట, మా అమ్మ కూడా దీన్నే కొడుతుంది. సో కాబట్టి దీని మీద ప్రతీకారం ఇప్పుడు దీన్ని నేను కూడా 2 దెబ్బలు కొట్టాలనుకుంటాడు. అప్పుడు టేబుల్ని కొట్టకూడదు, అలాగే నాన్ని కొట్టకూడదు. అరే నాయనా, ఇది నాన్ లివింగ్ థింగ్ నాయనా, దీనికి జీవం ఉండదు, నీకేమి ఎద్దులా ఉన్నావు, నీకు జీవం ఉంటుంది, దాన్ని తన్నుకుంటే నీకే నొప్పి వస్తుంది, దాని ఏం తప్పు ఉండదు, ఇక మీదట నడిచేటప్పుడు ఎలా నడవాలి చూసుకొని జాగ్రత్తగా నడవరా నాయన, ఇది గుణపాఠం రా అని చెప్పాలి తల్లిదండ్రులు. అంతేగాని దాని దగ్గరికి వెళ్ళి అన్నా మావాడిని తన్నుతావా, మావాడిని కొడతావా అంటే ఆడికి ఎప్పుడు అర్థం అవుద్ది? ఇంకా అంతేనా? ఆడికి అర్థం చేయించు, దాన్ని కొట్టకు, ఆడికి అర్థం చేయించారా నాయన, ఇది నాన్ లివింగ్ థింగ్ రా, నువ్వు చెప్పినా కొట్టినా తిట్టినా దానికి ఏం వినపడవు కనపడవు, అది మామూలుగా ఒక జీవం లేని బల్లది. సో కాబట్టి నువ్వు ఇక మీదట ఎలా నడు, కేర్ఫుల్గా చూసుకొని నడవరా బిడ్డ అని చెప్పు. రైట్? సో ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని ఆలోచించేటప్పుడు ఎందుకు ఉజ్జా చచ్చిపోయాడు? నియమ వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. సృష్టి ధర్మాన్ని అనగా దైవ ధర్మాన్ని అనుసరించి నడవకుండా, రూల్ ప్రకారంగా వెళ్లకుండా రూల్కి వ్యతిరేకంగా వెళ్ళాడు. మాట వినలేదు. మాట వినుండుంటే ఉజ్జా ఏమయ్యేవాడు? బతికేవాడు. మాట విన్నోళ్ళు అందరూ బతికారు, మాట వినలేనుడే చచ్చిపోయాడు. ఈ పాయింట్ ఒకటి మీకు అర్థమైతే చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం పాత నిబంధనలో 345 పేజీలో దొరికిందమ్మా. వెళ్ళొచ్చాయి సార్, నేను తెగ తిప్పేస్తున్నారు ఇందాక నుంచి. అప్పుడప్పుడు బైబిల్ తిప్పుతున్నాను అమ్మా ఇంటి దగ్గర కూడా. ఓన్లీ గరిట తిప్పడమే కాకుండా కొంచెం బైబిల్ కూడా తిప్పుతుంటే తొందరగా వస్తాయి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 5. కాగా దేవుని మందసమును కిరియత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షిహోరు నది మొదలుకొని హమాతునకు పో మార్గం వరకు నుండి ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడని యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యోదాలో నుండి కిరియత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి, చూడండి పాయింట్, దాన్ని అండర్లైన్ చేయండి. దేన్ని? కొత్త బండి అన్నది అండర్లైన్ చేయండి. అక్కడ చాలా కథ ఉంది మనం నేర్చుకోవాల్సింది. కొత్త బండి ఎందుకు? కొత్త బండి దేవుని మందసం కాబట్టి. బాగానే ఉంది కదా, బాగుందా బాగాలేదా? కొత్త బండి గౌరవమే కదా, సూపర్. కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయు అహ్యోయు బండి తోల్రి. దావీదుని ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను, స్వరమండలను, తంబురులను, తాళములను వాయించుచు, బోరలు ఊదుచు నుండిరి. వారు కీదోను కళ్ళమునకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, అది కూడా అండర్లైన్ చేయండి, బండెక్కించారు. ఎందుకేమైంది? కాలు జారింది. మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయేను. ఎక్కడ చనిపోయాను? అది అండర్లైన్ చేయండి. ఎక్కడ చనిపోయాను? దేవుని సన్నిధిని చనిపోయాను. ఈ చరిత్ర విన్న తర్వాత, ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, ఉజ్జా చేసిన తప్పేంటి అసలు? ఏ తప్పు లేదనిపిస్తుంది. ఎందుకు? మానవీయ కోణంలో ఆలోచిస్తాం కాబట్టి. ఇప్పుడు నేను పాయింట్ చెప్తా. ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ పడిపోతుంది అనుకుందాం. మనం వెళ్ళి అలా ఆపాం, చచ్చిపోయాం. ఇప్పుడు మీరు అనొచ్చు, తప్పే ఉందండి, ట్రాన్స్ఫార్మర్ పడిపోతుంది, వెళ్ళి పట్టుకున్నాడు, తప్పే ఉందండి, అసలు దానికే చంపేదా, ఎంత దారుణం అన్నారు అనుకోండి. ఇక్కడ 2 విషయాలు చెప్తాను.
అసలు ట్రాన్స్ఫార్మర్ ఎందుకు పడిపోతుంది? దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అసలు ఎందుకు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? అది ఎందుకు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? అది పడిపోయే పరిస్థితిని క్రియేట్ చేసింది ఎవరు? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దాన్ని పట్టుకోవటానికి నువ్వు వెళ్ళడం కరెక్టేనా? దాన్ని పట్టుకోకూడదు అనే నియమం ఏమైనా ఉందేమో? అది చూసుకోవాలి కదా. ఆ నియమం ఉంటే ఒకళ్ళు పట్టుకోవచ్చా? మీరు చెప్పండి. మన కళ్ళ ముందే ట్రాన్స్ఫార్మర్ పడిపోతుందమ్మా, పట్టుకోవచ్చా? మీరు పడిపోనివ్వాలా? ఏం చేయాలి? అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు పడిపోయే పరిస్థితి రానివ్వకూడదు. సరే వచ్చింది అనుకుందాం, నువ్వు పట్టుకోకూడదు. ఎందుకంటే అది పడిపోయే పరిస్థితి రానివ్వడం తప్పు, దాన్ని నువ్వు పట్టుకోవడం తప్పు. ఎందుకంటే అందులో ఉన్న పవర్కి నువ్వు చచ్చిపోతావు. ఇది నీకు అర్థమైతే, ఈ ప్రభుత్వం నీకు అర్థమైతే, దైవ ప్రభుత్వం గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఏ మానవుడు కూడా ఆయన నిందించే అవకాశం కలిగి ఉండడు. నువ్వు ఎందుకు ఇలా చేసావంటే, అర్రే మర్చిపోయాను అని అండ ఆయన. మనుషులు అంటారు, అర్రే పొరపాటు అయిపోయిందే మర్చిపోయాను నీకు చెప్పడం అని. ఎవరంటారు? మనుషులు అంటారు. మనిషి నైజం అది. కానీ నువ్వు మర్చిపోయినట్టుగా దేవుడు మర్చిపోడు, నువ్వు పొరపాటు చేసినట్టుగా దేవుడు పొరపాటు చేయడు. ఆయన ప్రతిదీ పంక్చువల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ రాసి ఉంటుంది, ఎవ్రీథింగ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆయన ఎలా నేర్పిస్తాడంటే ముద్ర పడిపోయేలా నేర్పిస్తాడు. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత నువ్వు ఫాలో అవ్వాలి అంతే. ఆ విధిని ఫాలో అవ్వాలి, ఆ ప్రభుత్వాన్ని ఫాలో అవ్వాలి. నేను ఫాలో అవ్వను అంటే కనుక ఇదిగో ఇలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకుంటావు. ఈ ప్రమాదాల్లో చచ్చిపోయి మళ్ళీ దేవుడిని నిందిస్తానంటే అస్సలు కుదరదు. అది మంచి పద్ధతి కాదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వజ్జా చనిపోవడాన్ని ఈ కోణంలో చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, అర్రే దేవుడు ఏంటంటే ఇంత దుర్మార్గంగా ఉన్నాడు, ఏదో పాపం బండి జారింది, ఎడ్లకి ఏం తెలుసు, స్పీడ్గా వెళ్తాయి, రాయి ఎక్కించి ఉంటుంది, చక్రం ఎక్కువ ఉంటుంది రాయి, సో జారి ఉంటుంది, మందసం పడిపోతుంది కదా అని పుణ్యానికి పట్టుకుంటే చంపేస్తాడా? ఇది మంచి పద్ధతేనా అని మీ కోర్టులో మీరు లాయర్లు అయిపోయి మీరు వాదించవచ్చు. కానీ ఇది మీ కోర్టు కాదు, మీరు లాయర్లు కాదు, మీ చట్టం కాదు, దేవుని చట్టం, దేవుని కోర్టు. వాదించడానికి నిలబడింది ఎవరు? దేవుడు. ఆయనకి సమాధానం చెప్పగలిగే మానవుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన చెప్పే సమాధానాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. అందులో ఎక్కడ డొల్లతనం ఉండదు, అందులో ఎక్కడ తప్పు పట్టుకోగలిగే అవకాశం కూడా ఉండదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్. ఇప్పుడు మీకు పూర్వ చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది విన్న తర్వాత ఉజ్జా చచ్చిపోవడం కరెక్టే అని మీరు కూడా అంటారు. నిజంగానే అంటారు. కొంతమందికి కొవ్వు ఎక్కువ ఉంటుంది. కొవ్వు. మొన్నొకడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఈ రేకుల షెడ్ ఉంటుంది కదా, వారనే, అది ఎక్కి తాగేసి ఉన్నాడు. ఆ పవర్ లైన్ ఉంటుంది చూశారు, ఎగిరి దాన్ని పట్టుకున్నాడు. కాసేపు ఊగాడు. ఎందుకంటే ఎర్త్ వచ్చేంత వరకు అది ఏమవదు, కొట్టదు. కాసేపు ఊగాడు, తర్వాత పెట్లా రాలిపోయాడు. పెట్లాగా. ఇప్పుడు ఎవడైనా బాధపడతాడా చచ్చిపోయినందుకు? ఎవడైనా ఎందుకు బాధపడరు? అది దాన్ని ఏమంటారు? దాన్ని కొవ్వు కొవ్వు అంటారు దాన్ని. అదో రకమైన దురద. అంత కొవ్వికి కొట్టుకుంటే చావకుండా బతుకుతావా? నిన్ను ఎవడెళ్ళమన్నాడు, ఎవడు దూకమన్నాడు, దాన్ని ఎవడు పట్టుకోమన్నాడు? అది ఏమైనా ఉయ్యలా పోని ఊగడానికి? హై పవర్ లైన్ అది. దాని జోలికి వెళ్ళకూడదు, అసలు దూరంగా ఉండాలి. జ్ఞానవంతుల లక్షణం ఇది, వివేకవంతుల లక్షణం, మూర్ఖుల లక్షణం అది కదా. సరే, ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను, ఆ పాయింట్లు జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రంలో కొన్ని విధులు ఉంటాయి. దేవుడు ఒక చట్టం ఇచ్చాడు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. దేవుడు ఇచ్చిన విధుల్ని మోషే గారు అందరికీ నేర్పించాడు. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశం అంటే తెలుసు కదా మీకు. ఏంటి అది? ఒక పాఠాన్ని ఎన్నోసారి చెప్పడం, రెండోసారి చెప్పడం, దాన్నే ద్వితీయ ఉపదేశము అంటారు. అర్థమైందా? ద్వితీయ ఉపదేశము అంటే రెండోసారి మళ్ళీ అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. రైట్? సరే, ఈ ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయంలో 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును, అదొకసారి అండర్లైన్ చేయండి, బాగుంటుంది. ఏంటది? యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకు.
అంటే ఎవరో మొయ్యాలి దాన్ని, ఎవరో మొయ్యాలి. ఆ మొయ్యాల్సింది ఎవరని కూడా అర్థమైంది ఇక్కడ ధర్మశాస్త్రంలో. లేవీలే ఎందుకు మొయ్యాలి? లేవీలే మందిరం పనులన్నీ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు పంచిపెట్టలేదు, వాళ్ళకి భూభాగంలో సొత్తేమీ ఇవ్వలేదు. ఇశ్రాయేలీలు ఇచ్చే దశమ భాగాలే లేవీల ఆస్తి. వాళ్ళు సంపాదించిన దాంట్లో 10వ భాగం లేవీలకు పట్టుకొచ్చి ఇస్తారు. లేవీలు దాని మీద ఆధారపడే బ్రతుకుతూ దేవుని సేవ చేయాలి. అంతే తప్ప వాళ్ళు ఆస్తులు కొనుక్కోవడానికి లేదు, అంతస్తులు కొనుక్కోవడానికి లేదు. ఇశ్రాయేలీల మధ్యలో 1 సెంటు భూమి కూడా లేవీల పేరు మీద ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మొత్తం పంపకాలన్నీ 12 గోత్రాలకు జరిగాయి. లేవీ గోత్రానికి ఏ పంపకం జరగలేదు. ఇశ్రాయేలీలు కష్టపడి సంపాదించుకోవాలి, ఇశ్రాయేలీల కోసం వీళ్ళు ప్రార్థన చేయాలి, వీళ్ళ పంట బాగా విస్తారంగా పండాలి, వీళ్ళ ఆస్తులు బాగుండాలి, వీళ్ళ అంతస్తులు బాగుండాలి, వీళ్ళు ఎదగాలి. వీళ్ళు ఎదిగిన తర్వాత అందులో నుండి 10వ భాగం అనగా మాఫెర్ అంటారు దాన్ని హీబ్రూలో, ఆ దశమాంశాన్ని తెచ్చి లేవీలకు ఇవ్వాలి. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి రూల్. ఈ పనులన్నీ ఎవరు చేయాలంటే మళ్ళీ ఇశ్రాయేలీలు చేయరు. మందసాన్ని ఎవరు మోయాలి? లేవీలే మోయాలి, వాళ్ళే మోయాలి. రైట్, చదవండి. ఇశ్రాయేలీల పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లన్ను, ప్రతి 7వ సంవత్సరం అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాల పండుగ ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రం ప్రకటించి వారికి వినిపింపవలెను. అంటే ఎవ్రీ ఇయర్ మొత్తం ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. అందరూ వచ్చి కూర్చొని ఏం చేయాలి? వినాలి. వినేటప్పుడు ఏం చేయాలి? ఫోన్ చూసుకోవచ్చా? వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటూ ఉండొచ్చా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవచ్చా? ఏమైనా నోటిఫికేషన్ వస్తే చాటింగ్ చేసుకోవచ్చా? లేదా సరదాగా ఆవిలించుకుంటూ పళ్ళెల్లా అనుకుంటూ నిద్రపోవచ్చా? లేదా బొటానీలో చెకోడీలో తెచ్చుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటా? ఇంకేటక్క సంగతులు? ఆయన అలా చెప్తాడులే, ముందు మన సంగతులు మాట్లాడుకుందాం. ఏ గొడవ ఏంటి? ఎక్కడ కొన్నావు? ఇది చీర బాగుంది, ఈ నెక్లెస్ ఎక్కడిది? ఇవన్నీ మాడుకోవచ్చా? ఎరా తమ్ముడు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఉద్యోగం, ఏంటి మరి ఇల్లు కట్టించావా ఇంకా కట్టలేదా? ఇవన్నీ మాడుకోవచ్చా? మరి ఏం చేయాలి? వాళ్ళు వినిపిస్తున్నారండి, ధర్మశాస్త్రం చదివి వినిపిస్తున్నారు. కూర్చున్న వాళ్ళు ఏం చేయాలని అడుగుతున్నాను నేను. వినాలి కదా. వినడం ఏంటి? కాన్సన్ట్రేషన్గా. అదే చెప్తున్నాను నేను. వినడం ఏంటి? కాన్సన్ట్రేషన్. అందుకే నేను వచ్చి రాగానే ఏమంటున్నారే బాబు ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టంటారు ఆయన అంటాను. ఇప్పుడే ఒక ఆయన గురువుగారు అదిగో ఫోన్ వచ్చింది లేచి బయటికి వెళ్ళారు ఫోన్ పట్టుకుని. ఇలా ఉంటారు మన వాళ్ళు. వచ్చిందే 1 గంట వాక్యం వినడానికి, మళ్ళీ ఇందులో మళ్ళీ ఫోను. సైతాన్ గడి చేస్తాడు, అరే ఏమంటావు, లే రా బయటకు వచ్చి అలా నడుచుకుంటూ ఆర్కెటిఫిస్ దాబో. ఈ లోగా వచ్చేసరికి వీళ్ళు ఎలాగ ఆమె అనేస్తారు, నువ్వు కూడా ఫోన్ చేయలో పెట్టుకుని ఆమె నన్ను ఇంటికి వెళ్ళిపో. కానీ మనసులో ఫీలింగ్ ఏంటంటే చర్చికి వెళ్ళాను బ్రదర్, చర్చికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకున్నావు బ్రదర్, నువ్వు చర్చికి వెళ్ళి పక్కన వాళ్ళతో సోది కబుర్లు చెప్పుకున్నావు బ్రదర్, నువ్వు చర్చికి వెళ్ళి వాట్సాప్లో టైం గడిపావు బ్రదర్, నువ్వు చర్చికి వెళ్ళి మేము వాక్యం విని సావలేదు బ్రదర్. బ్రదర్ వినలేదు, మదర్ వినలేదు, ఎవరు వినలేదు, అన్నలు అమ్మలు ఇద్దరు వినలేదు. అంటే ఈ టైప్ బిహేవ్ చేసేవాళ్ళు. అంటే చర్చికి వెళ్ళింది ఎందుకు మరి? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళావు? వాక్యం వినడానికి కదా. మరి అదే పని చేయాలి కదా. ఇంకో పని చేస్తే ఎలా కుదురుతుంది? ఈ పని అంతా ఎప్పుడు చేసేదే కదా. ఇంటి దగ్గర ఉన్నంతసేపు నువ్వు దేంతో ఉంటావు? ఆ ఫోన్తోనే ఉంటావు కదా. అదే నిన్ను తగలేస్తుంది కదా. 24 గంటలు దాంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా కూడా దాంతోనే ఉంటానంటే ఇంకెట్టా కుదురుద్ది? అవునా కదా? కరెక్టే కదా? రైట్. ఇప్పుడు ఏటా వింటున్నారట. దేన్ని వింటున్నారు? ధర్మశాస్త్రం. సరే, మీ దేవుడైన యెహోవాకు భయపడి, అది కూడా అండర్లైన్ చేయండి. మీ దేవుడైన యెహోవాకు ఏం చేసి? భయపడడం అంటేనే ఆశీర్వాదం తెలుసా? భయపడడం ఆశీర్వాదమా కదా? ఆశీర్వాదమేనా? టక్క కొన్ని రెఫరెన్సెస్ చెప్తాను, రాసుకోండి. భయపడడం ఆశీర్వాదమో కాదో? యెహోవా యందలి భయము ఏంటది? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, జ్ఞానమే ఆశీర్వాదము. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. త్వరగా చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. యెహోవా యందలి భయభక్తులు ఏంటట? జ్ఞానము. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం ఒకసారి చూద్దాం. 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఎందుకు యెహోవా యందలి భయం ఎందుకు? యెహోవా యందలి భక్తి ఎందుకంటే అది నేర్చుకుంటేనే మీకు ఆశీర్వాదం, అది నేర్చుకుంటేనే మీకు దీవెన. ఎవడు దేవుని సన్నిధిని వణుకుచుండునో వాడిని దేవుడు దృష్టించుచున్నాడు.
ఎవడు దేవుని సన్నిధికి భయపడుతున్నాడో దేవుడు వాడిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవడు దేవుని కాంతిలో నడుస్తాడో వాడు వర్ధిల్లుతాడు. నిజంగా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు వర్ధిల్లాలంటే మీ కుటుంబాల్లో దేవుని భయం ఉండాలి, మీ పిల్లల్లో దేవుని భయం ఉండాలి, మీ భర్తలో, మీ భార్యలో దేవుని భయం ఉండాలి, మీ కుటుంబం దేవుని భయం క్రింద ఉండాలి. అప్పుడు మీ కుటుంబానికి నిజమైన ఆశీర్వాదం, నిజమైన దీవెన పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎవరి కోసం వస్తుంది? సమస్తం ఆయిందే, పరిగెత్తుకుంటూ వస్తుంది. తర్వాత మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 111 కీర్తన 10 వచనం. కీర్తనల గ్రంథం 111 కీర్తన 10 వచనం. కీర్తనల గ్రంథం 111 కీర్తన 10 వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. కొంచెం స్పీడ్గా ఉండండి, చాలా రెఫరెన్సెస్ ఉన్నాయిగా, రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. అక్కడేమనుంది? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, ఏంటడా ఏమి లేకుండానట? చాలాసార్లు చెప్తాను నేను మీకు ఈ విషయాన్ని. నెమ్మది లేకుండా, నెమ్మది లేదంట లోపల, కానీ ఏముందంట? విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు. సో ఆ భయభక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట ఏమన్నాడు దేవుడు? మేలు. ఈ మాట రాసింది చిన్నోడు కాదు. ఎవరు? కింగ్ సాల్మన్. ఏం తక్కువ అతనికి? ఏం తక్కువ అని అడిగాను. అన్నీ ఎక్కువ అని చెప్పండి. చివరికి పెళ్ళాలు కూడా ఎక్కువ మంది అతనికి. తలకాయ పోటు పెట్టుకున్నాడు మహానుభావుడు. ఒకళ్ళు సరిపోలేదు మహానుభావుడికి. ఎంతమంది అంట? 1000 మంది భార్యలే. చివరికి అన్నాడు, ఛీ నా బతుకు చెడా అనుకున్నాడు. తప్పు చేశానని రిగ్రెట్ అయ్యాడు. తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశాను, నాలాగా ఎవరు ఉండకండి అని బుద్ధి చెప్పాడు. బురదలో దిగినోడే బురద ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పగలడు. అర్థమైందా? తప్పులు చేసినోడే ఆ తప్పు యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పగలడు. అర్థమైందా? సో అందుకే అన్ని తప్పులు చేసి ప్రసంగి అయిపోయాడు. తప్పుల మీద తప్పులు చేసిన తర్వాత ఏమయ్యాడు ఆయన? ప్రసంగి. బుద్ధి తెచ్చుకున్నాడు. అప్పుడు అంటాడు, సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమే. మరి ఏంటి బాబు అంటే ఒకటే ఒకటి చివరికి ఏంటది? లాస్ట్ ఎండింగ్ వర్డ్స్. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం లాస్ట్ రెఫరెన్స్ 13వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి, అంటే ఆయన ప్రభుత్వానికి లోబడి, ఆయన ప్రభుత్వానికి విధేయత చూపించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధిరా నాయన అంటే అంత శోధించి చివరికి తెలుసుకున్న సారాంశం చెప్పాడు మనకి. నువ్వు ప్రసంగ గ్రంథం మొత్తం చదవకపోయినా లాస్ట్ రెఫరెన్స్ అయితే అర్థమైపోద్ది. ఆయన ఏ ఇంటెన్షన్తో ఈ పత్రిక రాశాడో, ఏ ఇంటెన్షన్తో ఈ పుస్తకం రాశాడో నీకు అర్థమైపోద్ది. అర్థమైందా? సో ఇదే విధి అంట మీ అందరికీ. మానవ కోటికి ఇదే విధి. రైట్. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉంటే ఎంత బాగుందో అర్థమైపోయిందిగా. అర్థమైందా? రైట్. ఇప్పుడు ద్వితీయోపదేశకాండలో మనం చదువుకున్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. 31వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఇప్పుడు కాబట్టి అన్నీ చెప్పేసిన తర్వాత కాదు 12వ వచనం చదువుదాం. 31:12. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకే అందరినీ పోగు చేయాలట. దేవుని వాక్యం వినడానికి ఏం చేయాలట? మరి చూసారా, మీరు అందరూ పోగయ్యారు. ఇక్కడ సంఘానికి విధి కదా, అందరూ పోగవ్వాలి. అందరూ పోగే ఏమి నేర్చుకుంటున్నాం? ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాం? దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. రైట్. చదవండి. అలాగూ నేర్చుకుని ఎడలా, చూడండి, పోగు చేయడం కూడా దేనికోసం చేయాలి? వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయాలి. అందరినీ పోగు చేయాల్సింది దేవుని వాక్యం విని నేర్చుకోవడానికి, డ్యాన్స్ వేయడానికి కాదు. చూడండి, ఈ మధ్యకాలంలో సభలు ఎడుతున్నారు. దేనికట్టవి? డ్యాన్సులు వేద్దాం రండి అని పెట్టుకుంటే బాగుంటుంది టైటిల్. వాక్యం విందాం రండి కాదు, ఇంకా అది దేవుని మాట విందాం రండి కాదు. ఏం చేద్దాం రండి? డ్యాన్సులు వేద్దాం రండి. అందరినీ రప్పెత్తున్నారు. చక్కగా డ్యాన్సులు వేసి కర్చీఫులు తిప్పుతున్నాడు ఒకడు. ఇదేమన్నా బల్లె డ్యాన్సా? దేవుని సన్నిధి. ఒకడేమో కర్చీఫులు తిప్పుతాడు, ఒకడేమో చొక్క గుండీలు ఇప్పి ఎగురుతుంటాడు. అదేంది? అది ఏమన్నా అపవిత్రత కాకపోతే పవిత్రత అదేమైనా కాదు కదా.
సో మర్చిపోతున్నారు, మహిమను తాకట్టు పెట్టే పరిస్థితి, సాతాను మాయాజాలలో పడిపోతుంది నేటి క్రైస్తవ్యం. తప్పుడు పనులు అవి. దేవుని సన్నిధిలో అలా చేయకూడదు. దేవుని సన్నిధిలో సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రభువా మాతో మాట్లాడు, మేము డ్యాన్స్ చేస్తే మాకేమవుతుంది? చెమట ఆయాసం తప్ప. అదే నువ్వు మాట్లాడితే మేము వింటే మా ఆత్మీయ జీవితాలు ఏమవుతాయి? బాగుపడతాయి కదా. తండ్రి మాతో మాట్లాడని అడగాలి విశ్వాసి. అంతేగాని నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను ప్రభు, ఇక్కడ డ్యాన్స్ చేస్తాను నువ్వు చూడు ప్రభు అంటే ఏమన్నా ఆయన ముందా నీ పర్ఫార్మెన్స్? ఆయన నీ డ్యాన్స్ చూసి మార్కులు వేస్తాడా? నీ బ్రతుకు చూసి మార్కులు వేస్తాడా? ఏం చూసి మార్కులు వేస్తాడు చెప్పు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా మనకి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మొదట నేర్చుకోవాలి నేటి క్రైస్తవ తరం. రైట్. తర్వాత చదువుదాం. అలాగూ నేర్చుకునే ఎడల, ఎంత బాగుందో చూడండి 31:13. అలాగూ నేర్చుకునే ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. అంటే దేవుని వాక్యం వినడం వల్ల ఏం నేర్చుకుంటాం చెప్పండి అందరూ? దేవుడికి భయపడడం నేర్చుకుంటాం. దేవుడికి భయపడితే ఏం జరుగుద్ది చెప్పండి? మన జీవితాలు జ్ఞానవంతంగా ప్రకాశవంతంగా ఉంటాయి, ఆశీర్వదింపబడతాయి, దీవించబడతాయి. అంటే వినుట వల్ల విశ్వాసము కలుగునన్నది పాత నిబంధనలో కూడా రూట్. అదొక రూట్, అదొక పునాది, అది వేరది. వినుట వల్ల ఏం కలుగును? విశ్వాసము కలుగును. దేవుని యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. సో ఈ భయభక్తులు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు 19వ వచనం చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండం 31:19. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే మోజెస్, వీళ్ళకి ఇలా ప్రతి సంవత్సరం ఇలా నేర్పించడం కంటే కూడా, వినిపించడం కంటే కూడా దీనికి ఒక ట్యూన్ కట్టి పాట చేస్తే బాగుంటుంది. ఒక ట్యూన్ కట్టి పాట చేస్తే బాగుంటుంది. పాటగా పాడుకుంటే వీళ్ళు తొందరగా మర్చిపోరు. చూడండి, వాక్యమైనా మర్చిపోతారు కానీ మీరు ఏం మర్చిపోరు? పాటలు మర్చిపోరు చూడండి తొందరగా. అంతే. పాటలో ఏముండాలి? ఇప్పుడు పాటలు ఏముంటే బాగుంటుంది మీరు మర్చిపోకూడదంటే? వాక్యం పాటగా ఉండాలి తప్ప పాట కోటలు దాటి పోకూడదు. అర్థమైందా? ఈరోజు పాటలో వాక్యాన్ని దాటిపోతున్నాయి. అందుకే అన్యజనులు కూడా పాటలను ఏం చేస్తున్నారు? ట్రోల్ చేస్తున్నారు. ఏం పాటలు రా నాయన, మీ క్రైస్తవ పాటలు ఎంత చండాలంగా ఉంటాయా అని ట్రోల్ చేస్తున్నారు. క్రైస్తవ భక్తి పాటలు వింటే మనిషికి మారు మనస్సు రావాలి అంతే తప్ప మనిషి వెక్కిలి నవ్వులు నవ్వకూడదు. జైల్లో పౌలు శీల పాటలు పాడుతుంటే సంకెళ్ళు తెగిపోయిన ఖైదీలు, చెరసాల గోడలు పడిపోయిన ఖైదీలు కూడా ఒక్కడు పారిపోకుండా అలాగే నిలబడిపోయి కూర్చుని ఉండిపోయారు. జైలు అధికారి వచ్చి హడలెత్తిపోయారు. రాత్రికి రాత్రే బాప్తిస్మం పొందేశాడు పౌలు దగ్గర. అలా ఉండాలి దేవుడి పాట అంటే. అన్యులు కూడా విని భయపడాలి, ఆలోచించాలి, భలే ఉందిరా పాట అని అనుకోవాలి తప్ప నవ్వుతూ పగలబడి వెకిలి నవ్వులు నవ్వుతూ ట్రోల్ చేయకూడదు. ట్రోల్ చేయబడే విధంగా ఉండకూడదు దేవుడి పాటలు. ఈరోజు దేవుడి పాటలు ట్రోల్ చేయబడుతున్నాయి అంటే ఎంత దరిద్రంగా తయారయ్యారు చూడండి మన క్రైస్తవులు అలాంటి పాటలు రాసి. ఆ పాటలో ఆ వెకిలితనం అంతా ఆ పాటలోనే రాస్తున్నారు. వీళ్ళే రాస్తున్నారు. అందుకే వాక్యం సమాజంలో ఏమవుతుంది? అపార్థం అవుతుంది. అలాగ అవ్వకూడదు. అంటే ఇక్కడ చూడండి, ఈ పాట ప్రజలను ఆలోచింపజేసే మాట. దేవుని మాటే పాట. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా నుండినట్లు దానిని వారికి కంఠాపాఠముగా చేయించుము. అంటే ప్రతి ఒక్కరికి ఈ పాట వచ్చేయాలి. ఈ పాట ఏం చేయాలి? ప్రతి ఒక్కరు వచ్చేయాలి. ఎక్కడ పాడుకున్న ఈ పాట వాళ్ళు ఈజీగా పాడగలగాలి. అంటే పాట పాడగలుగుతున్నారు అంటే అందులో ఉన్న భావం అంతా ఏమైపోయింది? లోపలికి వచ్చేసింది అన్నమాట. లోపలికి వచ్చేసింది. అర్థమైందా? రైట్. సో ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని నేర్పించేశాడు. మరి ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నప్పుడు ఇతను చేసిన తప్పేంటి? ఇతను చేసిన తప్పేంటంటే చూద్దాం. ధర్మశాస్త్రంలో ఏముందో చూద్దాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయము 15వ వచనం. ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడనే పాయింట్కి వెళ్తున్నాను. సంఖ్యాకాండం 4వ అధ్యాయము 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు అంటే లేవీయుల్లో వీళ్ళొకరు, కహతు సంతానం, కహాతీయులు దాని మోయ రావలెను. ప్రతి సంవత్సరం ఇదే వింటున్నారా? సంఖ్యాకాండం ఎక్కడదే? ధర్మశాస్త్రంలోనిదే. ధర్మశాస్త్రం ఎప్పుడెప్పుడు వినిపిస్తున్నారు? సంవత్సరం వినిపిస్తున్నారు. ఇదే ధర్మశాస్త్రంలో మెయిన్ పాయింట్లన్నింటినీ ఏం చేశారు? పాట రాశారు. పాట కూడా వీళ్ళు ఎలా పాడుకుంటున్నారు? సంవత్సరం పాడుకుంటున్నారా? ప్రతిరోజు పాడుకుంటున్నారా? ప్రతిరోజు పాడుకుంటారు. ఎందుకు? పాట ఎక్కడుంది? కంఠాపాఠం చేశారు కాబట్టి. కంఠాపాఠం అంటే అర్థం ఏంటి? మైండ్లో
రిజిస్టర్ అయిపోయిందని అర్థం. మైండ్లో రిజిస్టర్ అయిపోతే పుస్తకం చూడకుండా ఏం చేయగలం? పాట పాడేయగలం కదా. అలా మీకు వచ్చిన పాటలు ఉన్నాయా లేవా? చూడకుండా పాడగలిగే పాటలు అయ్యో బోల్డ్ పాడతారు మీరు కదా. ఎందుకంటే పాడి 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 అది ఏమైపోయింది, లోపల రిజిస్టర్ అయిపోయింది. నిద్రలో లేపినా కూడా మీకు ఆ పాట మర్చిపోరు, పాడేస్తారు. సో వీళ్ళు కూడా ఎలా నేర్చేసుకున్నారు? కంఠాపాఠం. ఈ కంఠాపాఠంగా నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రం, సంవత్సరానికి ఒకసారి వింటున్నటువంటి ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే, మందసాన్ని కహాతీయులు మొయ్యడానికి రావాలి, మీరు మొయ్యాలి. కహాతీయుల బాధ్యత ఏంటంటే మీరు మొయ్యాలి. ఇంక మీకు పనులు ఏవి లేవు, ఈ పనులే. మీరు దున్నక్కర్లేదు, పంటలు పండించక్కర్లేదు, ఏ పనులు చేయక్కర్లేదు. ఇశ్రాయేలీల దగ్గర దేవుని సేవ చేయండి, వాళ్ళ దశమ భాగం తెచ్చి మీ చేతిలో పెడతారు, అవి తిని మీరు బతకండి. మీరు మాత్రం సేవ ఎలా చేయండి? ఖచ్చితంగా చేయండి. ఇది మీరు మొయ్యాలి. కహాతీయులారా మీరే మొయ్యాలి. ఏమైనా ఏమైనా అర్థమైందా మీకు? ఏమర్థమైంది? ఏదో అర్థమైనట్టు ఉందిలేండి అంటారా? ఇంకెవ్వరు మొయ్యకూడదు, ఏం చేయాలి? మీరే మొయ్యాలి అనేది మనకి అర్థమైంది. 17వ వచనం కూడా చదివేద్దాం. అయితే వారు తర్వాత మాట కూడా చదువుదాం. కహాతీయులు దాన్ని మొయ్యరావాలను. 15వ వచనమే, సంఖ్యాకాండం 4వ అధ్యాయము 15వ వచనం 3వ లైన్. అయితే వారు చావుకు ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఇది కూడా పాట ఉందా? ఇది కూడా పాఠం ఉందా? నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారు? మొయ్యాలి నెంబర్ 1, రెండోది ముట్టుకోకూడదు. 2 నేర్చేసుకున్నారు. కొత్తగా వచ్చిన ఆజ్ఞ ఇది, పాద్దేనా కదా? కొత్తగా ఏమైనా వచ్చిందా? పాద్దేగా, తెలిసిందేగా, నేర్చుకున్నదేగా. ముట్టకూడదు, రిజిస్టర్డ్ ప్రభుత్వ విధులు, చట్ట విధులు. ఎక్కడి నుంచి పోవాలని నేర్చుకున్నాం ఇందాక? లెఫ్ట్లో పో, వచ్చినోడు ఎలా రమ్మన్నావు? రైట్లో రా. ఇది ఆల్రెడీ ఉన్నదేనా? కొత్తగా ఏమైనా వచ్చిందా? మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయిందే కదా. ఇప్పుడు రివర్స్లో వెళ్తా చేస్తావు. తప్పెవరిది? ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళది, రూల్ అతిక్రమించిన వాళ్ళది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరూ చచ్చిపోయారా? లేదు. ఎవరు చచ్చిపోయారు? రూల్ అతిక్రమించిన వాళ్ళు మాత్రమే చచ్చిపోతారు, అందరూ చావరు. మిగిలిన అందరూ బాగానే ఉంటారు. పాయింట్ అర్థమైందిగా? రైట్. అయితే వారు చావుకి ఉన్నట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. ఏంటిది? భారము. భారము అనేది దేవుడు పెడితే అది మంది, మన బాధ్యత అని అర్థం. భారం అంటే అర్థం ఏంటి? బాధ్యత. పౌలు భక్తుడు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. భారము అంటే పౌలు గారి బాధ్యత. దాట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అది పౌలు గారి యొక్క బాధ్యత. పౌలు ఒక్కడి బాధ్యతేనా? మనందరి బాధ్యత కూడానా? రొట్టె ద్రాక్షారసంలో చెయ్యి ముంచుతున్న విశ్వాసులందరి బాధ్యత. ఏమిటా బాధ్యత? ఇదిగో స్వార్థ భారము మా అందరి మీద ఉంది. స్వార్థ ప్రకటన మా జన్మ హక్కు. మేము దేవుని పని చేయుటకు నియమింపబడిన వారము, నిర్ణయింపబడిన వారము. ఆ పని చేయని ఎడల మాకు శ్రమ. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరు ఈ భారం ఎవరిది? కహాతీయులది. చూడండి, వాళ్ళ పని అదే. ఇంకేమైనా పని ఎక్స్ట్రా పని పెట్టాడా? పొద్దున వెళ్ళాలి, గేదెలు గడువు వేయాలి, సాయంత్రం వెళ్ళాలి, ఆవులు పాలు పెతకాలి, తర్వాత వెళ్ళాలి, ఒంటెలకు మేత వేయాలి, తర్వాత వెళ్ళాలి, గొర్రెలు బొచ్చి కత్తిరించాలి, తర్వాత పొద్దునే పోవాలి, మళ్ళీ చేలో పని చేయాలి, గోధుమలు పని చేయాలి, తొలగొట్టుకుని రావాలి, గోధుమలు బస్తాల్లోకి ఎత్తాలి, లోపల పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి? ఏమీ లేవు. నువ్వు ఓన్లీ దేవుని సేవ చేయి. నేను నీకు స్వాస్థ్యం ఏమి ఇవ్వలేదు, నీకు ఏ స్వాస్థ్యం నేను పంచిపెట్టలేదు. 12 గోత్రాల్లో నువ్వు లేవు, నేను పక్కకి తప్పించేశా. వాళ్ళ దశమ భాగాల మీద నువ్వు బతుకు, కానీ నువ్వు దేవుని సేవ ఖచ్చితంగా చేయి, యథార్థంగా చేయి, నమ్మకంగా చేయి అని కహాతీయులకు దేవుడు ఏం చెప్పాడు? భారం అప్పగించి. ఇది హిస్టరీ, చరిత్ర. రైట్. లేవీల్లో వీళ్ళు కూడా ఉన్నారు. రైట్. ఇప్పుడు తర్వాత మాట చూద్దాం. అదే సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో, అదే సంఖ్యాకాండం 4వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీలలో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండినట్లు మీరు వారిని గూర్చి చేయవలసినది ఏదనగా, అహరోనును అతని కుమారులు లోపలికి వచ్చి
ప్రతి వానికి వాని వాని పనియు ఎడడా వాని వాని పనియు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఎక్స్ట్రా పని కాదు, నీ పని నీదే, నా పని నాదే. అంటే ఎవరి పని వాళ్ళదే. శరీరంలో అవయవాలన్నిటికీ ప్రత్యేకమైన పనులు ఉంటాయి. దేని పని దాందే. మీకు చాలాసార్లు చెప్పే, గుండె పని గుండెదే, కంటి పని కంటిదే, నోటి పని నోటిదే, చెవి పని చెవిదే, నరముల పని నరములదే, లివర్ పని లివర్దే, ఊపిరితిత్తుల పని ఊపిరితిత్తులదే, కిడ్నీ పని కిడ్నీదే. ఇలా దేని పని దాందే. ఒకదాని పని మరొకటి పంచుకోవడం అనేది జరగదు. కానీ దేని పనిది ఎలా చేయాలి, ఎలా చేయాలి? పర్ఫెక్ట్గా చేయాలి. దేని పని దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి, బాధ్యతగా చేయాలి, నీ శక్తి లోపం లేకుండా కరెక్ట్గా చేయాలి. అంతే, అంతవరకే చేయి. నువ్వు చేయలేంది నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చేయగలిగింది కూడా చేయలేకపోతే నువ్వు శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలు. నువ్వు చేయలేంది ఎలాగో నిన్ను అడగడు దేవుడు. కానీ నీ చేయగలిగిన దాని విషయంలో మాత్రం నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయాలి. అది నీకు దేవుడు ఏర్పాటు చేసిన రూల్. బాప్తిస్మం పొందిన విశ్వాసులు అందరికీ దేవుడు ఏర్పాటు చేసిన రూల్ ఇది. రైట్, తర్వాత చదువుదాం. వారు చావుకి ఉండినట్లు పరిశుద్ధ స్థలమును సమీపించినప్పుడు వారు చావుకు బ్రతికి ఉన్నట్లు మీరు వారిని గురించి చేయవలసినది ఏమనగా, అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి ప్రతివానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. పని అట. నెక్స్ట్ ఏంటి? అధికమైన బరువు నీ మీద పెట్టలేదంట, నీ బరువు నీకే పెట్టాడు. వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. నెక్స్ట్, వారు చావుకి ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. సో ఇవన్నీ కూడా దేవుని యొక్క కట్టడలు, విధులు, దేవుని ప్రభుత్వంలో నియమింపబడినటువంటి విధులు, దేవుని ప్రభుత్వంలో నియమింపబడినటువంటి కట్టడలు. ఇది ప్రభుత్వ నియామకం అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అందరూ ఏమవ్వాలి? ఫాలో. చెప్పాడా? ముందుగా చెప్పలేదా? చెప్పకుండా ఏమీ లేదు. చాలాసార్లు చెప్పాడు, ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఉన్నాయో. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 6 నుండి చదువుదాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 6 నుండి చదువుదాం. మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకొని లేవీలకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. దేని నిమిత్తం ఇస్తున్నారండి? ఈ బండ్లు సేవ కోసం ఇస్తున్నారు. వీళ్ళు దాన్ని దేనికోసం వాడాలి? సేవ కోసం వాడాలి. అంటే దేవుని సేవ కోసం ఇచ్చిన వస్తువులు దేనికోసం వాడాలి? దేవుని సేవ కోసం వాడాలి. ఆ వస్తువులు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? సంఘానిది, అనగా ఇశ్రాయేలీలది. వాళ్ళు వాళ్ళ సామర్థ్యం మేరకు వస్తువులు ఇస్తారు. ఈ వస్తువులను వీళ్ళు దేనికోసం వాడాలి? సేవ కోసం వాడాలి. సో ఇందులో ఎవరెవరికి ఎన్నెన్ని ఇవ్వాలో ఇచ్చేశాడు. నెక్స్ట్, అతడు 4 బండ్లు 8 ఎద్దులు యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయుల వారి వారి సేవ చొప్పున ఇచ్చాను. దేని చొప్పున ఇచ్చాడంట? వారి వారి సేవ చొప్పున, అంటే వాళ్ళకి అవసరమైనంత మేరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కహతీయులకు ఇయ్యలేదు. అండర్లైన్ చేయండి. కహతీయులకు బండ్లను ఇవ్వలేదు, కహతీయులకు బళ్ళు లేవు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. చూడండి, జాగ్రత్తగా చూడండి, వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక ఏది అండర్లైన్ చేయమన్నాను? కొత్త బండి అండర్లైన్ చేయమన్నాను. కొత్త బండి ఎందుకు అండర్లైన్ చేయమన్నాను? బండి వెనక బండి కట్టి అని కట్టకూడదు. వాళ్ళకి బండి కట్టే పని లేదు. దేని మీద మోయాలట వాళ్ళు? ఇప్పుడు అందరికీ బండ్లు ఇచ్చిన దేవుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? రూల్ ఉంది కదా, అందరికి ఇచ్చాడు. గెర్షోనీలకి ఇచ్చాడు, పైన మెరారీలకి ఇచ్చాడు. కానీ కహతీయులకి మాత్రం బండి ఇవ్వలా. వాళ్ళు ఏమన్నాడంటే, నాయన మీరు చేసేది చిన్న పని కాదు, పరిశుద్ధ స్థలపు పని, పరిశుద్ధ స్థలపు సేవ, పరిశుద్ధ స్థలపు సేవ మీకు అప్పగిస్తున్నాను కాబట్టి మీకు వాహనాలు ఉండవు. మరి మందసం పవిత్రమైనది, అప్పటికదే. ఎందుకంటే భౌతిక రూపమైన వస్తువుల చేత ఆనాటి పరిశుద్ధ స్థలాలు కానీ, ఆనాటి ప్రత్యక్షపు గుడారాలు కానీ ఛాయారూపకంగా ధర్మశాస్త్రంలో కనిపిస్తున్నాయి. సో మీకు అదే పని కనుక మీరు పరిశుద్ధ స్థలంలో దేవుని శక్తి కలిగిన మందసాన్ని మీ భుజాల మీద మొయ్యండి, ఈ భారం మీది. మోతకర్రలు చేసుకోండి, మందసాన్ని మీరే మోయండి, దాన్ని కొంచెం పవిత్రంగా చూడండి, నా పని పవిత్రంగా చేయండి అని దేవుడు వాళ్ళకి బాధ్యత అప్పగించాడు. మీకు బండి లేదురా నాయన అన్నాడు. క్లియర్గా ఉంది బండి లేదురా మీకని. మీకేమీ లేదు, బండి లేదు. ఇంకోటి క్లియర్గా ఉంది, మీరు ముట్టడానికి వీలు లేదు. మీరు అసలు లోపలికి సమీపించి లోపలికి కూడా ఏం చేయకూడదు, రెప్పపాటైనా మీరు
చూడకూడదు. ఈ రూల్స్ అన్నీ మీకు ఉన్నారా బిడ్డ? అలానే మీకు ఏ లోటు చేయను, మీరు హ్యాపీగా ఉండండి. మీకు ఇంకే పని పెట్టను, ఈ పనే మీది. ఇంకే పని లేదా ప్రభువా మాకు, ఇంకే పని లేదు, ఈ ఒక్క పని చేయండి చాలు. ఆ పనైనా ఎలా చేయండి? నమ్మకంగా చేయండి. మేము ఎలా బతకాలి ప్రభువా? ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాను మిమ్మల్ని పోషించమని. ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించాను, మిమ్మల్ని పోషించమని ఆజ్ఞాపించాను. వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగా కష్టం వాళ్ళు పడతారు, శ్రమ వాళ్ళు పడతారు. వాళ్ళ దశమాంశాలలో నుండి ఆ మాఫెర్ తీసుకొచ్చి మీ చేతులు పెడతారు. మీరు మాత్రం సేవ నమ్మకంగా చేయండి అని చెప్పి ఇశ్రాయేలీయులకు ఒక కట్టడి విధించాడు. బళ్ళు ఇవ్వలేదు, మొయ్యాలి, ముట్టుకోకూడదు, చూడకూడదు. వాహనములను కూడా ఏం చేయలేదు, నియమించలేదు. మీకు పాయింట్లన్నీ అర్థమైపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో మీరు చదువుకున్న 18-19 వచనాలు కూడా గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో 18-19 వచనాలు కూడా చెప్పేశాను నేను మీకు. వాళ్ళకి ఎంత బరువు ఉందో అంత బరువే మొయ్యాలి. కహాతీయుల విధులు ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 4వ అధ్యాయం 1 నుంచి 16 వరకు కూడా చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 4వ అధ్యాయం 1 నుంచి 16 వరకు చదివితే వాళ్ళకి నియమించబడిన పనుల ప్రకారమే వాళ్ళు పని చేయాలి. ఇక దేని మీద మొయ్యాలి? భుజాల మీదే మొయ్యాలి. అదే వాళ్ళ పని కనుక వారికి ఇంకా వాహనాలు నియమించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? దినవృత్తాంతాలకు వెళ్దాం. బాగా అర్థమవుతుంది మీకు. ఎందుకు? సమూయేలు 2వ గ్రంథానికి వెళ్దాం. ఇందులో కూడా ఉంటుంది సందర్భం అది. ఇందాక దినవృత్తాంతాలు చదివారు కదా. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఈ రిఫరెన్స్ కూడా చూసేస్తే మీకు ఫుల్ఫిల్ అయిపోద్ది. అందుకని 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును, అక్కడ జరిగిపోయింది పొరపాటు కదా. ధర్మశాస్త్ర వ్యతిరేకం. ఏం చేయకూడదు? కొత్త బండి ఎక్కించకూడదు. అర్థమైందా? కొత్త బండి ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కించకూడదు, అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నువ్వు లెఫ్ట్ సైడే పోవాలి పోయేటప్పుడు, నేను రైట్ సైడ్ పోతా, దుబాయ్లో అలాగే వెళ్ళేవాడిని, ఇక్కడికి అలాగే వెళ్తా అంటే ఏమవుతావు? చచ్చిపోతావు. దట్ ఈస్ దుబాయ్. అక్కడ రూల్స్ వేరు. దిస్ ఈజ్ ఇండియా. ఇక్కడ రూల్స్ వేరు. సో నేను అక్కడ రైట్ సైడ్ వెళ్ళాను కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తాను, అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాను కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తానంటే చచ్చిపోతావు. అలాగే దేవుడు ఒక విధిని ఏర్పాటు చేశాడు, ఆ విధిని వాళ్ళు ఫాలో అవ్వాలి. వజ్జా ఎందుకు చచ్చిపోయాడంటే ఇంత చరిత్ర ఉంది. ఇది తెలియకుండా ఈరోజు మొత్తం మొదలు మాట్లాడుతున్నారు. బైబిల్ దేవుడు మంచోడు కాదు, యెహోవా మంచోడు కాదు, ఆయన అలాంటోడు ఇలాంటోడు, ఈ ఊరకొక్కల్లా మరుగుతారు. వీళ్ళకి ఏం తెలుసు? ఇంత చరిత్ర తెలుసా? ఇంత అధ్యయనం చేస్తారా? ఇంత లోతుగా ఇన్ని వచనాలు తీసి ఒకదానికొకటి కనెక్షన్ పెట్టి ఆలోచిస్తారా? అబ్బే, క్రైస్తవులకే తెలియదు ఇవన్నీ కదా. మీలో చాలామందికి కూడా తెలియదు కదా. నేను ఇవన్నీ ఓపెన్గా చెప్తున్నాను కాబట్టి బాగా నేర్పించారు ఈరోజు మా అన్నయ్య మాకు అని అనుకుంటారు. సో మీరు నేర్చుకుంటారు, విధేయత కలిగి. నేర్చుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు బైబిల్ గురించి. అది బాధ అనిపిస్తుంది నాకు. అర్థమైందా? రైట్. ఇప్పుడు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి. వారు దేవుని మందస్సమును కొత్త బండి మీద ఎక్కించారట. చూడండి ఎంత ఆలోచించారు చూడండి. అంటే బండి ఎక్కిద్దాం, బాగుంటుంది, అప్డేట్ అవుదాం అనుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మొయ్యక్కర్లేద్దని. మొయ్యక్కర్లేదంటే భారం పోదు. దేవుడు అప్పగించాడా, నువ్వేం చేయాలి? మొయ్యాలంతే. ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం అంటే ఏం చేయాలి మనం? ఆయన మరణాన్ని ప్రచురించాలి, అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీ అందరికీ ఆ బాధ్యత ఉంది. మీ అందరూ ఆ సువార్త పనిలో పాలిభాగస్తులు కావాలి. ఆయన పనిలో, పరిచర్యలో మీరు సహకారులుగా నిలబడాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రభు బల్లలో చెయ్యి ముంచుతున్న ప్రతి వారు సువార్త పనిలో పాలిభాగస్తులే. ఆయన మరణమును ప్రచురించడంలో మీరు కూడా శిష్యులే, మీరు కూడా ప్రభువుకి శిష్యులే, మీరు కూడా ప్రభు శరీరంలో అవయవాలే. సువార్త భారం క్రైస్తవులు అందరి మీద ఉందా, సేవకుడు ఒక్కడి మీద ఉందా? చెప్పండి. క్రైస్తవులు అందరి మీద ఉంది తప్ప సేవకుడు ఒక్కడి మీదే లేదు. అందుకే నేను ఒక పాట రాశాను, సువార్త ప్రకటనమా జన్మ హక్కు, దీన్ని కాదనే హక్కు ప్రపంచంలో ఎవరికి లేదు. ఇది మా జన్మ హక్కు. సో మీరు మమ్మల్ని వ్యతిరేకించడానికి వీలు లేదు, అది మా బాధ్యత అని చెప్పాను. సో కాబట్టి నెక్స్ట్ చదువుదాం. గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయు అహుయోయు ఆ కొత్త బండిని తోలిరి. ఏమి చేసిరి? కొత్త బండిని తోలిరి. అసలు బండే లేదు వాళ్ళకి. బండి తెచ్చారు, భుజాల మీద మొయ్యాలి, బండి మీద పెట్టారు. ఇప్పుడు ఎడ్లకు కాలు జారిందంట. అసలు నేను ఎవడు కాలు జారేలా బండి ఎక్కించమన్నాడు కదా. నీ బాధ్యత ఏమైంది? అంతా ఏది ఒక్కసారి అది దేవుని సన్నిధి, దేవుని మందసాన్ని భుజం మీద, అదేమంత బరువు ఉండదు. మళ్ళీ
అదే 200 కేజీలు 300 కేజీలు బరువు కాదు, అందులో ఏముండవు. అందుకే యేసుప్రభు కూడా అన్నాడు, నా భారము నా కాడి సులువుగాను నా భారం ఎలా ఉంది, తేలిగ్గాను ఉంది అన్నాడు తప్ప నా కాడి బహుభారమైనది అని ఎక్కడ అనలేదు. అలాంటి భారాలు ఎప్పుడు ప్రభు మన మీద మోపలేదు, మోపడు కూడా. దాన్నే మనం ఏడ్చేసాం అనుకోండి కూర్చొని, ప్రభువా ఈ సువార్త పనేంటి ప్రభువా, మా వల్ల కాదు ప్రభువా, ప్లీజ్ ప్రభువా ఇలాంటి భారాలు మా మీద పెట్టక ప్రభువా అని ఏడుతున్నాం అనుకోండి, దేవుడు ఎంత బాధపడతాడు కదా. సో ఆయన మన మీద ఏ భారం మోపలేదు. నీ సామర్థ్యం మేరకే నీకు పని అప్పగించాడు. నీ సామర్థ్యం కొలది, నీ శక్తి కొలది నేను పని చేయమన్నాడు. ఎప్పుడు కూడా కొత్త నిబంధనలో బలాత్కారమైన రూల్స్ ఏమీ ఉండవు. చాలా ఫ్రీడమ్ ఉంటుంది కొత్త నిబంధనకి. కొత్త నిబంధనలో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ ఉండదు. పాత నిబంధనలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొత్త నిబంధనలకు ఏమీ లేవు. చాలా ఫ్రీడమ్ ఇచ్చి పని చేయమన్నాడు నిన్ను, చాలా ఫ్రీడమ్ ఇచ్చి ప్రభు కొరకు బ్రతకమన్నాడు. అందుకే నా భారము, నా కాడి సులువుగాను, నా భారం ఎలా ఉంది, తేలిగ్గా ఉంది. మనం దానికి కూడా ఏడుస్తున్నాం అనుకోండి, ఇంక అంతకంటే దారుణమే ఉండదు. ఈరోజు క్రైస్తవులు సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సన్నిధికి రావాలంటే ఏడుపు, మనకి సన్నిధిలో ఎక్కువసేపు ఉండాలంటే ఏడుపు, సన్నిధిలో కూర్చోవాలంటే ఏడుపు, ప్రార్థన చేయాలంటే ఏడుపు, సువార్త పని చేయాలంటే ఏడుపు, ప్రభు పని కొరకు నీ కలిమిలో నుండి ఇవ్వాలన్నా కూడా ఏడుపు. లేమిలో నుండి ఇవ్వమని చెప్పలేదు బైబిల్. ప్రభు పని జరుగుతుందా, ఎందులోంచి ఇవ్వమన్నాడు, నీ కలిమిలో నుండి ఇవ్వండి అన్నాడు తప్ప నువ్వు అప్పుల్లో ఉన్న దశంభాగం ఇవ్వాలన్నాడు. ఎవడ దొంగ? అడు దొంగే, నో డౌట్ ఎట్ ఆల్. ఇలాంటి దొంగలు పెరిగిపోయారు కాబట్టి అన్యజనులు మనం ట్రోల్ చేస్తున్నాం. అప్పుల్లో ఉండి నేను చేయమని దేవుడు చెప్పలా, నువ్వు కలిమిలో ఉంటే చెయ్యన్నాడు. లేమిలో ఉంటే చెయ్యొద్దని చెప్పాడు. ఎంత మంచి దేవుడు. లేమిలో ఉంటే నిన్ను ఏమి అడగడైనా. నేను మరలా చెప్తున్నా, మీరు లేమిలో ఉంటే ఇక్కడ కానుకలు పట్టే సమయంలో కానుక కూడా వెయ్యొద్దు. ఇలా ఏ సేవకుడు బహుశా చెప్పి ఉండకపోవచ్చు, నేను చెప్తున్నా. ఇది దేవుని పని కదా అని మీ దగ్గరికి కానుకల సంచి వచ్చినప్పుడు మీ సామర్థ్యం కొలది కానుక వేయమన్నాడు, మీ సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వమన్నాడు, మీ కలిమిలో నుండి కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వమన్నాడు. ఎందుకంటే తండ్రి, నేను కలిగిన సమస్తము నీ వలనే కలిగి ఉన్నాను, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది, గనుక నా సంపాదనలో నుండి శ్రేష్ఠ భాగాన్ని నీ సన్నిధిలో ఇస్తున్నాను, నీ సేవకు ఇస్తున్నాను. ఇది మన విధి. కానీ నువ్వు లేమిలో ఉంటే అలా కూడా ఇవ్వద్దు. నువ్వు లేమిలో ఉంటే దేవుని సన్నిధికి ₹1 కూడా ఇవ్వద్దు. ఇప్పుడే కదా, ఎప్పుడు ఇవ్వద్దు, ఎక్కడ ఇవ్వద్దు. కానీ చాలామంది ఏం చెప్తారో తెలుసా, నువ్వు అప్పుల్లో ఉన్నా దేవుడికి ఇచ్చి, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ మొహం ఆశీర్వదిస్తాడు. అప్పుల్లో ఉన్నా ఇస్తే ఇంకా పెద్ద అప్పు అవుద్ది. అప్పుల్లో ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి, అడ్డంగా మిగిలిపోయినాడు ఇవ్వాలి. అలా చెప్పొచ్చుగా, అంతేనా? ఎవడు హ్యాపీగా ఉన్నాడో వాడు కొంచెం ఎక్కువ ఇవ్వగలడు, ఎవడు బాధలో ఉన్నాడో అసలు ఏమీ ఇవ్వలేడు. అది కదా నేర్పించాలి. ఒకరి భారాలు ఒకరు పంచుకోవడం అంటే అదే కదా. అది మానేసి అప్పుల్లోంచి దశంభాగాలు ఇవ్వాలంట. మరి వీళ్ళకి ఏంటి మాయ బోధలు, ఏంటి మాయ మనుషులు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సేవకుడు ఆ బాట పట్టాడంటే వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్టే. దేవుడు వాడికి విధించబోయే శిక్ష చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే యాకోబు పత్రికలో చెప్తాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు అవడం మానేయండి అన్నాడు. చాలా తప్పది. కానీ బాధ్యత కలిమిలో ఉన్నవాడు మోయలు. ఎంత సులువైన పని అప్పగించాడు మనకి. నేనేం కష్టపెట్టాడు దేవుడు నిన్ను కష్టపెట్టే దేవుడు కాదు, నిన్ను శ్రమ పెట్టే దేవుడు కాదు. ఈ ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడంటే, నన్ను అడిగితే ఒకటే మాటలో చెప్తాను, ఒళ్ళు కొవ్వెక్కి చచ్చిపోయాడు. ముట్టకూడదని ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు దేవుని విషయంలో. అసలు బండి ఎక్కించడం తప్పు, బండి తోలడం కూడా ఒక రకమైన అందంగా తోలుతున్నాడు. రాళ్ళు ఎక్కిచ్చాడు, రాళ్ళు ఎక్కిస్తే మందసం జారిపోయింది, స్టైల్గా చెయ్యేసి పట్టుకున్నాడు. అసలు నువ్వు మొయ్యకూడదు, అసలు బండి ఎక్కించకూడదని ధర్మశాస్త్రంలో ఉంది, ముట్టుకోకూడదని ధర్మశాస్త్రంలో ఉంది, భుజాల మీద మొయ్యాలని ధర్మశాస్త్రంలో ఉంది, కనీసం నువ్వు చూడకూడదని ధర్మశాస్త్రంలో ఉంది. రెప్పపాటు అయినా ఇన్ని ఆజ్ఞలు తొంగలో తొక్కేసి నేను పట్టుకుంటా, ముట్టుకుంటా, తోసేస్తా, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను. ఏం పద్ధతి అది? ఏం పద్ధతి అది? ఇదేనా దేవుని సన్నిధిలో ఉండాల్సిన విధి? ఇదా దేవుడికి ఇచ్చే గౌరవం? ఇదా దేవుడిని చూసే విధానం? తప్పు కదూ, తప్పు తప్పు. సో కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అవును ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉండుటే నాకు దీవెన, నీ యందు భయభక్తులు కలిగి ఉండుటే నాకు ఆశీర్వాదం, నీ సేవ చేయడమే నాకు దీవెన. బళ్ళు దేవుని సేవకు వస్తువులు ఇవ్వమన్నాడు, అది విశ్వాసుల బాధ్యత, అందరూ ఇచ్చారు. కానీ
అది కహతీలకు ఇవ్వమని చెప్పలేదు, వేరే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఆ పనిలో దేవుని సేవలో నువ్వు ఇచ్చిన వస్తువు వాడతారు, అది రూల్. కానీ నువ్వు ఏది చేయమంటే అదే చేయాలి. నీకు ఏ భారం అప్పగిస్తే ఆ భారం మొయ్యాలి, నమ్మకంగా మొయ్యాలి. ఇది మనం నేర్చుకునే పాఠం ఈ ఉజ్జా చరిత్రలో నుండి. ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడంటే ఒళ్ళు కొవ్వెక్కి చచ్చిపోయాడు. దేవుడు ప్రేమామయుడే తప్ప ఆయన కోపము చూపువాడు కాడు. ఆయన కరుణా సంపన్నుడు, దయార్ద్ర హృదయం గలవాడు. ఆయన నమ్మకమైన వారి ఎడల సద్భావము చూపువాడు. ఆయన ఎవరిని విడువడు, ఎడబాయుడు. నమ్మకమైన వాళ్ళందరినీ హెచ్చించి ఎక్కడో కూర్చోబెట్టాడు. ఆయన ఉజ్జాను మాత్రం ఎందుకు చంపేశాడు అంటే ఉజ్జా ఒళ్ళు కొవ్వెక్కింది అంతే. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, చక్కగా గాలి వేస్తుంది మనకి, అవునా? చల్లని గాలిని ఇస్తుంది. కూలర్ ఉంది, చల్లని గాలి ఇస్తుంది. ఏసీ ఉంది, చల్లని గాలి ఇస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ వైర్ తీసి నోట్లో పెట్టి చప్పరిస్తే ఏం చేద్ది? చెత్త కొట్టి పడుకోబెట్టేస్తుంది. ఇదేంటి వీళ్ళందరికీ చల్లని గాలి ఇచ్చావు, నన్ను మాత్రం ఎందుకు పడుకోబెట్టేసావంటే నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి వైరు నోట్లో పెట్టుకున్నావు కనుక నేను పడుకోబెట్టేస్తుంది. వాళ్ళు చక్కగా స్విచ్ చేసుకుని ఫ్యాన్ కింద కూర్చున్నారు, అందుకని వాళ్ళకి చల్లటి గాలి ఇస్తుంది. ఉజ్జా చచ్చిపోవటంలో రీజన్ అదే. చెయ్యొద్దన్న పని చేశాడు, వెళ్ళొద్దన్న దారిలో వెళ్ళాడు, మాట వినని దుస్థితిలో దిగజారిపోయాడు, తప్పు చేశాడు, భారాన్ని విడిచిపెట్టాడు, నమ్మకత్వాన్ని విడిచిపెట్టాడు, యథార్థతను విడిచిపెట్టాడు, దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. ఆ క్షణమందే దేవుడు ఆయన్ను మొత్తగా అతడు అక్కడే ఏం చేశాడట? చచ్చిపోయాడట. అక్కడ ఒక మాట కూడా రాయబడింది 7వ వచనంలో, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను అతడు చేసిన తప్పును బట్టి. అండర్లైన్ దట్ వర్డ్. ఏమని రాయబడింది వాక్యంలో? అతడు చేసిన తప్పును బట్టి. అంటే దేవుడు శిక్ష విధించాడంటే దెర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ దట్. వితౌట్ రీజన్ నో పనిష్మెంట్. దేవుడు పనిష్ చేయడు. దేవుడు పనిష్ చేశాడు అంటే దెర్ వాజ్ ఏ వ్యాలిడ్ రీజన్ బిహైండ్ దట్ ఇన్సిడెంట్, రైట్? దేవుడు ఎప్పుడు కూడా ఉత్తినే శిక్షించేవాడు కాడు. ఆయన ప్రేమించిన రీజన్ ఉంటుంది, ఆయన శిక్షించిన రీజన్ ఉంటుంది. ఈరోజు ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరి భారం వారు మోయాలి, నమ్మకంగా మోయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి, నమ్మకంగా చేయాలి. దేవునికి విధేయత చూపించాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు ఆయన దీవెనాశీర్వాదాలన్నీ నీ సొంతమవుతాయి. నువ్వు అడిగే అర్హతను సంపాదించుకుంటావు. ప్రభువా, నేను నమ్మకంగా చేశాను కదా ప్రభువా నీ పరిచర్య, అందుకే నా యందు మీరును, ఉదయం చెప్పాను, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. నిజంగా ఇతని యందు ఆయన మాటలు నిలిచి ఉంటే తప్పు చేస్తాడా? ఇతని యందు ఆయన మాటలు నిలిచి ఉంటే, హృదయంలో ఆయన మాటలు ఉంటే, ఆ పాట నేర్చుకున్నాడు, ఆ పాట కంఠాపాఠం చేశాడని ఉంది, నిజంగా కంఠాపాఠం చేస్తే తప్పు చేస్తాడా? చేయడుగా. అందుకే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఇప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది దేవుని పిల్లలారా, మీ అందరికీ ఉంది వాగ్దానం. ఆయన మాటలు మీ యందు నిలిచి ఉండి, మీరు ఆయన యందు నిలిచి ఉండి, మోకరించి మీరు ఏది అడిగినా ఆయన మాటలు నిలిచి ఉండి అడిగే విధానం తెలిసి, అడదిడ్డమైనవన్నీ అడగకుండా, అవసరమైంది ఏది అడిగినా తప్పకుండా ఆయన మీకు ఏం చేస్తానన్నాడు? అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్నవాడు, అంత కరుణ గలవాడు, కృప గలవాడు. కనుక వ్రాయబడిన సందర్భాలన్నీ చదివిన తర్వాత మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుడు ఉజ్జాన్ని చంపేశాడు కానీ ఒబేదేదోమును ఆశీర్వదించాడా లేదా? అక్కడే ఉంది 12వ వచనం. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన అంతటినీ ఆశీర్వదించుచున్నాడు అన్న సంగతి దావీదునకు వినబడగా అన్నాడు. తర్వాత దావీదు తప్పుదిద్దుకున్నాడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13, 16 వచనాలు ఇంటికి వెళ్ళక చదవండి. అక్కడ అంటాడు దావీదు, దినవృత్తాంతాలు చివరి వచనం అదే, ముగించేసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయము, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాల్లో మీరు చదవండి. 13వ వచనంలో అంటాడు దావీదు, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను, ఏమి చేయుట చేతను? మోయకయుండుట చేతను మనము దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ మర్చిపోయారు పాపం వీళ్ళందరూ. ఏం చేయాలో? కొత్త బండి తెచ్చారా, ఎక్కిచ్చేయండి అన్నారు, అంతే. దావీదు కూడా మర్చిపోయాడు. విధులు మర్చిపోకూడదు, చట్టం మర్చిపోకూడదు, దేవుని చట్టాన్ని. వాళ్ళు చేసిన తప్పదే. ఇప్పుడు దావీదు రియలైజ్ అయ్యాడు, తప్పు దిద్దుకుంటున్నాడు.
విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. చూసారా? కాబట్టి ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. అప్పుడు యాజకులు లేవీయులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. ఇప్పుడు చూడండి, తర్వాత లేవీయులు యెహోవా సెలవు ఇచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదకి ఎత్తుకొనిరి. 4 పట్టేసరికి ఏమయ్యాం? బుద్ధి వచ్చింది, సెట్ అయ్యి చేయాల్సిన పని ఎలా చేస్తున్నాం? ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నాం. అసలు అంతదాకా తెచ్చుకోవాలా? ముందే బుద్ధిగా ఉంటే బెటరా? చాలామంది చూడండి, మంచం పట్టాక దేవుడిని అడుగుతుంటారు, ప్రభువా నాకు అన్నీ తెలుసు ప్రభువా, నేను చేసిన తప్పులు అనుకోండి నాకు తెలుసు ప్రభువా, కానీ ఒక్కసారికి ఏం చేయ ప్రభువా? ఈ ఒక్కసారికి హాస్పిటల్లోంచి కిక్ 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 మరి ఒక్క గోల్లో నుంచి అక్కడ అదే వినపడుతుంది, ఇంక సౌండ్ ఇంకేముండదు. హాస్పిటల్కి వెళ్ళి బెడమే పడుకున్నాం అనుకోండి, ఏమైనా పడుతుంటుంది? కిక్ 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 బీప్ సౌండ్. ఇంకా అదే మిషన్లోంచి వస్తుంటుంది, ప్రభువా నన్ను ఇక్కడ నుంచి తొందరగా ఇంటికి తీసుకెళ్ళిపో ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఇంకెప్పుడు ఇలా చేయను ప్రభువా, ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వు ప్రభువా. ఎప్పుడు అడుగుతున్నావు? ఆడగెళ్ళాక. అప్పుడు గుర్తొస్తున్నాయి అన్నీ, అప్పుడు గుర్తొస్తున్నాయి. ఇక్కడే చేయొచ్చుగా నువ్వు ఆ ప్రార్థన, ఇప్పుడే చేయొచ్చుగా ఆ ప్రార్థన, ఈ క్షణమే చేయొచ్చుగా నువ్వు ఆ ప్రార్థన. ప్రభువా నీ వాక్యం విన్నాను, చాలా గొప్ప సంగతులు నేర్చుకుని ఈరోజు ఉజ్జా అనే వ్యక్తి జీవితంలో నుండి ఆ ధర్మశాస్త్రంలో ఇన్ని సంగతులు ఉన్నాయని నాకు ఈరోజు అర్థం చేయించావు, నాకు కన్నులు తెరిపించావు ప్రభు. ఈ ప్రసంగం అయిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. నన్ను ఇప్పుడే ఈ క్షణమే నేను నీ సన్నిధిలో నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నన్ను నేను కుమ్మరించుకుంటున్నాను. ప్రభువా నువ్వు నేను ఒకటే, నాలో నువ్వు ఉండు, నీలో నేను ఉంటా, నా యందు నీ మాటలు ఉంటాయి. ప్రభువా నన్ను బలపరచు, ఆత్మీయంగా స్థిరపరచు, నా బాధ్యత ఏంటో నాకు నేర్పించు, చేయగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు, నీ పనిలో నన్ను వాడుకో, నీ సేవలో నన్ను వృద్ధి పొందించు, నీ మార్గాల్లో నన్ను నడిపించు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండజేయి. ప్రభువా నాకు సేద తీర్చు, ప్రభువా నాకు సేద తీర్చు, నీ చేత్తో నా తలాలా నిమిరితే నాకు అంతకంటే భాగ్యం ఏది లేదు ప్రభువా అని ఇప్పుడే రియలైజ్ అయిపోవచ్చుగా. బాగుంటుంది నీ జీవితం, అవునా కదా? బాగుంటుందా? నువ్వు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా నీ అన్నగా నీ తమ్మునిగా నేను కోరుకుంటున్నాను. నువ్వు అలాగే ఉండాలి, నీ సోదరుడిగా, నా ఆకాంక్షిదే ఒక సేవకుడిగా. మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిద్దాం. దేవుడు మనల్ని విడువడు, ఎడబాయుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆయన కరుణాహస్తం నీ తలకు పైగా నిలిచి ఉండునుగాక. ఆయన కృప కనికరము ఎల్లప్పుడూ నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. శాంతికరమైన జలముల యొద్ద నా సంగమా, దేవుని పిల్లలారా, నా అన్నదమ్ములారా, అక్క చెల్లెమ్మలారా, మిమ్మును మన ప్రభువు పరుండజేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, ఇంతవరకు విలువైన మీ వాక్య జ్ఞానము చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ఇంత చక్కటి వాక్యోపదేశం మా అందరికీ అనుగ్రహించారు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ ఒక్క మాట పిల్లల హృదయంలో నుండి బయటికి పోకుండా ప్రభా, నీరు కట్టిన తోట వల్ల ఈ వాక్యాన్ని మీ పిల్లల హృదయాలలో 30 60 100 ఫలింపజేయండి. సంఘమును ఇంకా వృద్ధి పొందించండి. అనేక మందికి మీ సత్యాన్ని పరిచయం చేసే బాధ్యత ఇక్కడున్న పిల్లలందరి మీద, లైవ్లో వీక్షిస్తున్న పిల్లలందరి మీద, ఈ సత్యవాక్యం వింటున్న ఇతరులకు పంచిపెడుతున్న ప్రభా బిడ్డలందరి మీద ప్రభా ఉంచండి. మీరు ఎవరినైతే నాకు అప్పగించారో వారిని నమ్మకంగా మీ సేవకుడిగా నడిపిస్తున్నాను ప్రభా. వీరిలో ఏ ఒక్కరూ తప్పిపోకుండా కాపాడుకోగలిగే శక్తిని నాకు ఇవ్వండి. ఏ ఒక్కరూ నాశనానికి వెళ్ళిపోకుండా, లోకంలో కలిసిపోకుండా చక్కటి బోధ చేత మీ పిల్లల్ని స్థిరపరిచి పరలోకం వరకు నడిపించగలిగే సామర్థ్యాన్ని మీ సేవకుడిగా నాకు అనుగ్రహించండి. ఇంకా మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించండి. మా సేవలో ఉన్న లోటుపాట్లన్నిటిని తీర్చండి. ఇంకా రాజమండ్రి పట్టణంలో అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ పరిచర్య ఇంకా ఘనంగా జరిగించుకోమని వేడుకుంటూ, వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, వారి హృదయాల్లో నెమ్మది, శాంతి అనుగ్రహించి, తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు ప్రసాదించి, ఎవరు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చారో, వ్యాధి బాధల్లో, శోధనల్లో, అవసరాల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ కృపను వారి మీద కుమ్మరించమని, మీ సత్యము చొప్పున వారిని సంధించి బలపరచమని, స్థిరపరచమని, వారి ఆధ్యాత్మిక జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో, వారి భౌతిక జీవితాల్లో గొప్ప మేలులు జరిగించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి బలమైన పరలోకపు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.